అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన శోభిత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గూఢాచారి, కురుప్, మేజర్, పొన్నియిన్ సెల్వన్, లవ్ సితారా, ద నైట్ మేనేజర్ వంటి సినిమాలు శోభితకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇటీవలే మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ లోనూ సత్తా చాటింది శోభిత. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత తన కెరీర్ కు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు తాను రాష్ట్రపతి దగ్గర చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా పనిచేయాలని కలలు కన్నానని, కానీ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక మోడలింగ్ ప్రయత్నించానని, అప్పుడు తాను తెల్లగా లేనని ఎందరో విమర్శించారని తెలిపింది. ఆడిషన్స్ కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావన్నారు. దాదాపు 100 ఆడిషన్స్ తర్వాత 2016లో అనురాగ్ కశ్యప్ రామన్ రాఘవ్ 2.0లో అవకాశం వచ్చింది. దాంతో పాటు ఒకప్పుడు తనను రిజెక్ట్ చేసిన షాంపూ కంపెనీ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని అడిగిందంటూ తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు శోభిత. అలాగే శోభిత తన చెల్లి సమంతతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. శోభిత మాట్లాడుతూ, మా చెల్లి సమంత నా సోల్మేట్. ఈ మధ్యనే తన పెళ్లి కూడా అయింది. పెళ్లిలో అందంగా ముస్తాబై కూర్చున్న సమంతను చూసినప్పుడు నా కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. నా జీవితంలోని కొన్ని మధుర క్షణాల్లో అది ఒకటి అంటూ చెల్లి సమంతపై తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇదిలా ఉంటే త్వరలో శోభిత అక్కినేని నాగ చైతన్యతో 7 అడుగులు వేయబోతున్నారు. ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.